మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వబోవట్లేదు. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ సెక్రటరీ చెప్పారు. అయితే అతను చెప్పిన మాటలు కొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే డబుల్ గేమ్స్ ఆడుతున్నారేమో అనిపిస్తుంది. సో దీని గురించి అయితే వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం, డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇక మ్యాటర్లోకి వెళ్తే రోహిత్ శర్మ రిటైర్మెంట్ రూమర్స్ గురించి మనందరికీ తెలిసిందే. సెకండ్ వన్డే మ్యాచ్ జరుగుతున్న టైంలోనే వచ్చాయి. అయితే ఈ రిపోర్ట్స్ సోషల్ మీడియాని అయితే భయంకరంగా తగలబెట్టేశాయి. అసలు ఫ్రైడే మొత్తం చూసుకుంటే రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి చర్చ. అటు ఫేస్బుక్, ఇటు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మొత్తం కూడా అందరూ కూడా దీని గురించి మాట్లాడారు. పర్టికులర్ గా హిట్ మ్యాన్ ఫ్యాన్స్ అయితే మాత్రం గౌతమ్ గంభీర్ని అండ్ ఆల్సో మన సెలెక్టర్ అయిన అజిత్ గారిని వీళ్ళ మీద అయితే విరుచుకుపడ్డారు. మామూలుగా ట్రోలింగ్ చేయలేదు. అట్ ద సేమ్ టైం బీసీసీఐని కూడా ట్రోల్ చేశారు. అయితే ఈ విధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా రెండు తగలబడిపోయాయి. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఏంటని చెప్పి అందరూ క్వశ్చన్స్ చేశారు. దీంతో ఈ రిపోర్ట్స్ అన్ని అడ్రస్ చేస్తూ బీసీసీఐ సెక్రటరీ అయిన దేవాజీ సైకియా ఆయన ఒక అప్డేట్ ఇచ్చారు. సో అందులో ఏముందంటే రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి ఎక్కడ కూడా డిస్కషన్ జరగలేదంట. అట్ ద సేమ్ టైం రోహిత్ శర్మ రెగ్యులర్ మెంబర్ వన్ డే టీమ్ లో కంటిన్యూ అవుతాడు అని, టీమిండియాని రిప్రజెంట్ చేస్తాడు అని చెప్పి అన్నారు. పర్టికులర్ గా చివరిలో సింపుల్ గా చెప్పాలంటే లార్డ్స్ వన్ డే మ్యాచ్ రోహిత్ శర్మకి లాస్ట్ మ్యాచ్ కాదని చెప్పి తెగేసి చెప్పారు. సో ఇంత అఫీషియల్ అప్డేట్ చేసిన తర్వాత ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుష్ అయిపోయారు. రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా కొంతవరకు హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. ఎందుకంటే రోహిత్ శర్మ రిటైర్మెంట్ న్యూస్ విన్నాక వాళ్ళు కూడా ఎక్కడో వచ్చిన డౌట్ వచ్చి ఉంటుంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇస్తే విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ఇస్తాడేమో అని చెప్పి కొంతమంది భయపడ్డారు. సో దీంతో బీసీసీఐ సెక్రటరీ అప్డేట్ ఇచ్చిన తర్వాత చాలా వరకు ఫ్యాన్స్ కామ్ అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో చెలరేగిన మంటలైతే చల్లారబడ్డాయి. అయితే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఫేజ్ అయితే ఉంది. అండ్ ఇది చూస్తే చాలా మందికి డౌట్ వస్తుంది. అదేంటంటే రోహిత్ శర్మ టీమ్ లో రెగ్యులర్ మెంబర్ అండ్ ఇండియన్ టీమ్ ని రిప్రజెంట్ చేయడం కంటిన్యూ అవుతుంది యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి అన్నారు. దీని అర్థం ఏంటంటే మా ప్రణాళికలో అతను ఉన్నంత కాలం టీమిండియాలో కంటిన్యూ అవుతాడు అని చెప్పారు. సో ఇక్కడ నాకైతే ఒక క్లియర్ డౌట్ అయితే గేమ్ మొదలవుతుంది. అదేంటంటే స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో ఉంటేనే రోహిత్ శర్మను ఆడిస్తారా, అంటే కంటిన్యూ చేస్తారా? అదే స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో లేకపోతే రోహిత్ శర్మ కంటిన్యూ అవ్వడు. విచ్ మీన్స్ ఇక్కడ బీసీసీఐ అండ్ సెలక్షన్ కమిటీ వీళ్ళిద్దరూ రోహిత్ శర్మను ఆడించాలనుకుంటేనే అతను ఆడతాడు, అదర్వైజ్ పక్కన పెట్టేస్తారని చెప్పి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ స్టేట్మెంట్లో ఎక్కడా కూడా వన్ డే వరల్డ్ కప్ ప్రస్థానం రాలేదు. సో అంటే రోహిత్ శర్మ 2027 వన్ డే వరల్డ్ కప్కి టీంలో కంటిన్యూ అవుతాడు అని చెప్పి ఆయన చెప్పలేదు. మా స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో ఉన్నంత కాలమే రోహిత్ శర్మ కంటిన్యూ అవుతాడని చెప్పారు. సో మనకైతే క్లియర్ గా రోహిత్ శర్మ వర్షన్ అయితే తెలుసు. అతను 2027 వన్ డే వరల్డ్ కప్ డ్రీమ్ గా పెట్టుకున్నాడు. ఇన్ఫాక్ట్ దీని గురించి చాలా హార్డ్ వర్క్ చేశాడు అండ్ ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు రోహిత్ శర్మ యొక్క ఫిట్నెస్ కంటే ఫామ్ చాలా ముఖ్యమైపోయింది. అంటే అతను వన్ డే వరల్డ్ కప్ టీమ్ లో ఉండాలి అంటే పిక్ చేసే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా తన ఫామ్ అయితే తెచ్చుకోవాలి, బాగా పర్ఫార్మెన్స్ కూడా చేయాలి. అప్పుడే వన్ డే వరల్డ్ కప్ లోకి సెలెక్ట్ చేస్తారు. అదర్వైజ్ రోహిత్ శర్మను ఖచ్చితంగా టీమ్ లోంచి తీసేస్తారు. ఎందుకంటే బీసీసీఐతో పాటు సెలెక్టర్ కూడా క్లియర్ గా చెప్పేశారు, స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో ఉన్నంత కాలమే రోహిత్ శర్మ ఉంటాడు. వాళ్ళు గనక రోహిత్ శర్మ ఫామ్ లో లేడు, రన్స్ కొట్టట్లేదు, దీంతో యంగ్ ప్లేయర్స్ ని తీసుకొద్దాం అనుకుంటే స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో లేకుండా పోతాడు. సో కేవలం మీడియాలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి భయంకరంగా ట్రోలింగ్ వస్తుంది కాబట్టి ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేయడం కోసమే బీసీసీఐ సెక్రటరీ ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అది కూడా లార్డ్స్ వన్ డే మ్యాచ్ అతని చివరి వన్ డే కాదని చెప్పి మెన్షన్ చేశాడు అంతే. ఎందుకంటే రోహిత్ శర్మ 2027 వన్ డే వరల్డ్ కప్ వరకు టీంలో ఉంటాడని చెప్పి ఆయన మెన్షన్ చేయలేదు ఎక్కడ కూడా. ఇప్పుడైతే రోహిత్ శర్మ ముందున్న దారి ఒక్కటే, లార్డ్స్ వన్ డే మ్యాచ్ లో అతను మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఆ తర్వాత కూడా ప్రతి సిరీస్ లో ఖచ్చితంగా అతను మంచిగా ఒక్క మ్యాచ్ అయినా పర్ఫార్మెన్స్ అయితే చేయాలి. అప్పుడు మాత్రమే నెక్స్ట్ ఇయర్ వన్ డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ కంటిన్యూ అవ్వగలుగుతాడు. అదర్వైజ్ రోహిత్ శర్మ కంటిన్యూగా ఫెయిల్ అయితే, ఒక 2 సిరీస్ లో ఫెయిల్ అయ్యాడా ఖచ్చితంగా స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో లేకుండా చేసేస్తారు మన సెలెక్టర్లు. దీంతో క్లియర్లీ సండే రోజు జరిపే లార్డ్స్ వన్ డే మ్యాచ్ రోహిత్ శర్మకి చాలా ఇంపార్టెంట్. రన్స్ అయితే ఖచ్చితంగా కొట్టాలి. అట్ ద సేమ్ టైం ఆ తర్వాత కూడా నిలకడగా రన్స్ కొడుతూ ఉండాలి, అప్పుడే కంటిన్యూ అవుతాడు. బట్ ఇలాంటి పీక మీద కత్తి పెట్టి ప్రెజర్ పెడితే ఏ ప్లేయర్ కూడా పర్ఫార్మెన్స్ చేయలేడు. మన సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మకు ఒక భరోసా ఇస్తేనే అతను పర్ఫార్మెన్స్ చేయగలుగుతాడు. అంటే నువ్వు నీ ఫిట్నెస్ కాపాడుకుంటూ నేచురల్ గేమ్ ఆడుకో, నువ్వు రన్స్ కొట్టినా కొట్టకపోయినా 2027 వన్ డే వరల్డ్ కప్ కి పిక్ చేస్తామని కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అప్పుడే రోహిత్ శర్మ ఎలాంటి ఒత్తిడి లేకుండా పర్ఫార్మెన్స్ చేసేందుకు అవకాశాలు ఉంటుంది. కానీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చూసుకుంటే మన సెలక్షన్ కమిటీ అలాంటి భరోసా ఇచ్చేందుకు అవకాశమే లేదు. వాళ్ళైతే చాలా కటుగా ప్రవర్తిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిపించిన సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్ నే పక్కన పెట్టేశారు. అలాగే టీ20 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిన సంజు శాంసన్ కూడా క్లియర్ గా పక్కన పెట్టేశారు. అలాగే సీనియర్ ప్లేయర్ లో చూసుకుంటే అశ్విన్ ని పక్కన పెట్టేశారు, షమీని పక్కన పెట్టారు, భువీని పక్కన
పెట్టేశారు. అండ్ ఆల్సో ఇప్పుడు జడేజాను కూడా మెల్లగా సైడ్ చేసేశారు. అయితే ఈ 3వ వన్డే మ్యాచ్ కోసం చూసుకుంటే సుందర్ ఇంజురీ కారణంగా రూల్డ్ అవుట్ అయిపోయాడు. బట్ అతని రిప్లేస్మెంట్ గా ఎవరిని తీసుకొచ్చారు అనుకున్నారు? హర్ష్ దుబేని తీసుకొచ్చేశారు. జడేజాని అసలు కన్సిడర్ కూడా చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక రిపోర్ట్ చూసాం, 2027 వరల్డ్ కప్ కోసం జడేజా స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో లేడంట. దీంతో మన సెలక్షన్ కమిటీ ఇండైరెక్ట్ గా చెప్పేశారు జడేజా నువ్వు రిటైర్ అయిపో అని చెప్పి. సో ఇప్పుడు రోహిత్ శర్మ కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోతే సేమ్ అలాంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో నుంచి తీసేస్తారు. ఎనీవే, లార్డ్స్ వేదికగా జరగబోయే 3వ వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మ పాత్రమే కాదు, మన టీం ఇండియా కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే సిరీస్ 1-1 తో ఈక్వల్ గా ఉంది. ఇదైతే డిసైడర్ మ్యాచ్ కాబట్టి ఎవరైతే ఈ మ్యాచ్ గెలుస్తారో సిరీస్ అయితే కైవసం చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఉన్న అప్డేట్స్. అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. కింద కామెంట్ సెక్షన్ లో మీరైతే చెప్పండి మీ అభిప్రాయాన్ని. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.